హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు దిశ పేపర్లను చింపేసిరు కదా, ఏ మహిళకు రక్షణ లేదు. ఇప్పుడు ఆ రక్షణ లేకపోగా అమ్మాయిలు తోలుబొమ్మల్లాగా మారిపోయారు అనమాట. నిన్న హనుమత్ జయంతి సందర్భంగా పవిత్రమైన పర్వదినం రోజున నెల్లూరు జిల్లాలో ఒక ప్రాంతంలో అర్ధరాత్రి అశ్లీల నృత్యాలతో ఇక మన కూటమి పాలకులు, కూటమి స్థానిక నేతలు ఇంకా ఈ భోగంబేలను నిర్వహించారనమాట. హనుమంతుని జయంతి రోజున, పవిత్ర పర్వదినం రోజున గుడి ప్రెమిసిస్లో జరిగిన ఘోరం ఇది. నగ్న నృత్యాలు, నగుబాటు, కూటమి ప్రభుత్వంలో అపవిత్ర చర్య. నెల్లూరు జిల్లా శంభునిపాలెంలో ఘటన. పవిత్ర హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం శంభునిపాలెం గ్రామంలో నగ్న నృత్యాలు నిర్వహించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా 4 రోజుల క్రితం గ్రామంలో రాత్రిపూట రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. అయితే నిర్వాహకులు ఉచ్చనీచాలు మరిచి యువకుల చేత నగ్నంగా నృత్యాలు వేయించారు. దేవుని కార్యక్రమంలోనూ ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ నేతలు నోటి మాటతో ప్రతిపక్ష నేతలపైకి ఒంటికాలపై వెళ్తున్న పోలీసులు బహిరంగంగా నగ్న నృత్యాలు చేయిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఇంకా ఇదొకటేనా, జనసేన కార్యకర్తలు అయితే ఇంకా జనసేన స్థానిక లీడర్లు తమ బర్త్డేలకు ఇంకా ఇతర కార్యక్రమాలకు ఇట్లా భోగం మేళాలు పెట్టి నిర్వహిస్తూ ఉన్నారు. ఇది కూటమి అంటే సర్కారు తమకు లైసెన్స్ వచ్చినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు అనమాట. అంగడి బొమ్మల్లా, తొలి బొమ్మల్లా తీసుకొచ్చి ఇట్లా నగ్న ప్రదర్శనలు చేపిస్తూ ఉంటే ఇక మన క్యాడర్కు నూతనోత్తేజం చేసాం అనమాట. జోష్, మనం 164 సీట్లు ఇచ్చిన దానికి ఈ మాత్రం వెసులుబాటు కల్పించరా? ఇదే అనమాట. విద్య వద్దు, వైద్యం వద్దు, సంక్షేమం వద్దు, అభివృద్ధి కార్యక్రమాలు వద్దు, అందులో భాగస్వామ్యం వద్దు, ఏమీ వద్దు. ఇట్లా చిల్ అయితే చాలు. సిచ్యువేషన్ బాగాలేనప్పుడే చిల్ అవ్వాలి బ్రో అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం రావణ కాష్టంలో రగిలిపోతూ ఉంటే ఇట్లా చిల్ చేసే ప్రయత్నం అన్నట్టు. సో దీనికోసం మనం ఈ కూటమి సర్కారును గెలిపించుకున్నది అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇట్లాంటి దృశ్యాలు నిర్వహించినందుకు మన అన్అపాలజిటికల్ ఆయన ఉన్నాడు కదా సనాతని, ఏమంటాడో వేచి చూద్దాం. మరి గుడిమెట్లను కింద నుంచి పైకి గడుగుతాడా, లేదంటే ఇంకా మళ్ళీ ఏమైనా ధర్మ పోరాట దీక్ష చేస్తాడా, ఏం చేస్తాడో వేచి చూద్దాం. ఇట్లాంటి వాటిని మరి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడా? సో ఆయన్నే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది హనుమంతుని జయంతి రోజు పవిత్రమైన ఒక గుడి ప్రాంగణంలో జరిగిన భోగంబేలం. ఇంకా దీనికి ఇంకా ఆయన ఏ విషయంలో కూడా మాట్లాడు, దీని గురించి కూడా ఏం మాట్లాడు అనుకోండి. ఎంతసేపు ఉన్నా మనకు సీజ్ ద షిప్పు, సీజ్ ద రేషను, సీజ్ ద ఆటో, ఇట్లాంటి వాటికి మాత్రమే డైలాగులు అవసరమైనప్పుడు, కూటమి ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే చంద్రబాబు రక్షకుడుగా వచ్చి మాట్లాడతారు తప్ప ఇట్లాంటి వాటి గురించి ఆయన నోరిప్పుడు. లైట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.